కోరుకుంటున్నారు. సో వి హనుమంతరావు ఇంట్లో సమావేశమయ్యారు. సో మనతో పాటు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్, ఆది శ్రీనివాస్ గారు. అన్నా నమస్తే. నమస్తే. సో ఏంటి, మున్నూరు కాపు పార్టీలకు అతీతంగా అందరు సమావేశమయ్యారు. ఏంటి ముఖ్యంగా మీరు చర్చించిన అంశాలు ఏంటి, ఫైనల్ గా ఎటువంటి డిసిజన్ తీసుకున్నారు? అంటే ఇటీవల ప్రభుత్వము కులగణన ఏదైతే చేసిందో అందులో భాగంగా 42% రాజకీయంగా విద్య ఉద్యోగ పరంగా కూడా ఇవ్వాలని చెప్పుకుని నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఇటీవల ప్రజాభవన్ లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం పెట్టినప్పుడు కూడా కులాల వారిగా సమావేశం పెట్టుకుని కానీ బీసీల వారికి సమావేశం ఏమన్నా ఇంకా ఏ అవసరాలు ఏ సమస్యలు చెప్పినా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే క్రమంలో చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము పెద్దలు వి హనుమంతరావు గారి ఇంట్లో ముఖ్య అంటే పొలిటికల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిటికల్ సంబంధించినటువంటి వాటి ఇంకా అనేక మంది సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళు రెండో దశకు మాట్లాడాలని నిర్ణయం తీసుకొని కూర్చున్నప్పుడు సరే మీరు అన్నట్టుగా కొన్ని కులగణంలో కొంతమంది సంఖ్య తక్కువ ఉంది కదా అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారికి ఇంకా ఈ కులానికి ఇంత సంఖ్య అని కూడా ఇక్కడ చెప్పలేదు, ఇంకా అధికారికి ఎప్పుడు రాలేదు. కాకపోతే అనధికారికంగా అందిన సమాచారం మేరకు ఆది శ్రీనివాస్ గారు 13 లక్షలు మున్నూరు కాపులు ఉన్నట్టు అనధికారికంగా సమాచారం అంతా సార్ అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. అదే నేనేమంటున్నా, అనధికారికి ఏ విధంగా లెక్క వచ్చినందుకు అసలు ఇదివరకు లెక్క పక్కాగా లేదు ఎక్కడ కూడా. ఏ కులానికి మీ ఉద్దేశంలో ఎంతమంది ఉంటారు మున్నూరు కాపులు? సార్ ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాపుల సంఖ్య ఎక్కువ అనేది మనం అనేక సందర్భాలు అనుకున్నాం. అందులో ఏమాత్రం అనలేదు. తెలంగాణలో కూడా కాపుల సంఖ్య ఎక్కువ ఉందని అనుకుంటున్నాము. చైతన్యంలో కూడా కాపుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ప్రజా జీవితంలో కూడా ఎక్కువ మంది సేవాభావాలు ఉంటారు కాబట్టి మన కులం ఎక్కువ చెప్పి అనుకుంటున్నాం. కాకపోతే లెక్క ఇప్పటి వరకు పక్కా ఇక్కడ లేదు ఏ కులానికి సంబంధించి కూడా. సరే మనకు అక్కడిక్కడ కలుపుకొని మనం ముళ్ళు కాపులు అనుకున్నాం. ఫీజు 2 కేసీఆర్ ఫీజు 2 కొన లక్షల ఫీజు 2 ప్రతి మంత్రులకు సమావేశంలో మంత్రులకు ఉండరు. అందులో ఏమాత్రం అందులో కాంగ్రెస్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇదివరకు పిసిసి ప్రెసిడెంట్స్ వి హనుమంతరావు నుంచి మొదలు పెడితే వి హనుమంతరావు 90s లో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. అవును, బిహెచ్ గారు 90s కంటే బిఫోరే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు. ఓకే, తర్వాత కె కేశవరావు అని చేసింది. అంతకంటే ముందు డి శ్రీనివాస్ ను 2001లోనే చేసింది. బొత్స సత్యనారాయణ ఆల్సో సరే ఉమ్మడి రాష్ట్రమేనా అది కాపు కోట. ఆయన బీసీ కాపు కాకపోతే ఇక్కడ మున్నూరు కాపు లాగా బీసీ కాపు, ఆయన కూడా తూర్పు కాపు. సో ఈ చరిత్ర ఉంది. పొన్నాల లక్ష్మయ్య చేసింది ఆ తర్వాత. కానీ గత కొద్ది కాలంగా కాంగ్రెస్ లో మున్నూరు కాపుల్ని పక్కన పెడుతున్నారు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే మీరు ఇచ్చే జవాబు? అంటే ఇప్పుడు నేనేమన్నా తెలుసుకున్నాండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 6 మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంది కాబట్టి ఇస్తారేమన్నట్టు ఆలోచిస్తున్నాం. ఈ రోజు మీటింగ్ లో ఇదే 42% ఏదైతే రిజర్వేషన్ కల్పించింది దానిపైన ఒక అభినందన సభ ఎలా ఉంటుంది దానిపైన కృతజ్ఞతలు ప్రభుత్వం చెప్పాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో పాటు కోకాపేటలో ఉన్నటువంటి ఆత్మగౌరవ సభకు కూడా వీళ్ళని తొందరగా నిధులు తీసుకొని పనులు చేయాలని చెప్పినటువంటి ఆలోచన. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇస్తున్న క్రమంలో మున్నూరు కాపులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పిన క్రమంలో ఈ విధంగా మంత్రి పదవి కూడా అసలు మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నట్టు చెప్పినట్టుగా లేదు కాబట్టి మంత్రి పదవి కూడా మున్నూరు కాపులకు ఇవ్వాలని చెప్పని కోరుతూ తర్వాత ఒక సభను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే దానికి రాజకీయంగా బయటకు వచ్చిన తర్వాత రకరకాలు ఉంటాయి కానీ ఏదేమైనప్పుడు కూడా మున్నూరు కాపులకు సంబంధించి న్యాయం జరగాలి అనేటువంటి ఒక పార్టీలకు అతిథికి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా త్వరలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉన్నట్టు నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో మున్నూరు కాపు లేకుండా కేబినెట్ లేదు. బహుశా కేసీఆర్ సమయంలో కేసీఆర్, మహమూద్ అలీ వాళ్ళిద్దరు ఉన్న బ్రీఫ్ పీరియడ్ ఒక 2-3 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఇంతకాలం దాదాపు 18 months గా లేదు. సో మీరు మున్నూరు కాపు ప్రజాప్రతినిధే, సో ఇతర పార్టీల నుంచి లేదా కమ్యూనిటీ నుంచి కొంచెం ఒత్తిడి వస్తుంది కదా? అంటే ఈ సమావేశాలు కూడా ఒత్తిడి పెరిగింది. తప్పనిసరి ప్రభుత్వం తీసుకొని పోవాలని చెప్పి అనేది ఒక నిర్ణయం పెద్దలకు బాధ్యత అప్పచెప్పింది సమాజము, మున్నూరు కాపు సమాజము. గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉందనేది కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇటీవల
నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రభుత్వ విప్పుగా కూడా నాకు అవకాశం కల్పించారు. సరే ప్రభుత్వ విప్పుగా మంత్రిగా ఉండాలనేటువంటి వాళ్ళు మా ఆలోచన. ఎందుకంటే ఈ వర్గానికి గతంలో ఉండి ఇప్పుడు లేకపోవడం వల్ల ఇబ్బందికరం వస్తుందని చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న పెద్ద ఆలోచిస్తారని చెప్పిన ఒక భావన ప్రభుత్వం దృష్టి తీసుకుని పోతామని చెప్పి మాకు సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మీటింగ్ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సరే అది అంతర్గతంగా పార్టీలో ఒక నిర్ణయం జరుగుతుందని చెప్పిన భావన, గౌరవం ఇస్తారని చెప్పిన ఒక భావన. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, కొండా సురేఖను మున్నూరు కాపు కింద కౌంట్ చేస్తారా, పద్మశాలి కింద కౌంట్ చేస్తారా? ఎందుకంటే జనరల్ గా తను వివాహం అయిన తర్వాత పుల్లన్న కులాన్ని బేసిక్ ఇస్తే పునరు కాపుగా చూస్తారు. మీరు అన్నట్టు బేసిక్ గా తను అంటే తను మహిళకు కూడా అయింది, ఇంత ముందు కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ కోణంలో మురళన్న కూడా మున్నూరు కాపు మా కులంలో హెల్డరే కదా వారు కూడా, ఆ కోణంలో చూస్తారు. దాని రాజకీయంగా సపోర్ట్ లేదు. సరే మున్నూరు కాపుకి ఇవ్వాలని చెప్పని కోరే దానిలో అర్థం ఉంది. అది ఏం జరుగుతుంది చూడాలి. ఓకే, అంటే పద్మశాలిగానే కౌంట్ చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు మీ సమావేశంలో మీరు కాకుండా మిగతా వాళ్ళు పేర్కొన్నది ఏంటంటే మున్నూరు కాపులకు రిప్రజెంటేషన్ లేదని. సో కొండా సురేఖ ఉన్నారు కానీ కొండా సురేఖను బై బర్త్ పద్మశాలి కాబట్టి ఆ విధంగానే కౌంట్ చేస్తారు, అంతేనా? అంటే అట్లా బై బర్త్ అనే చర్చ లేదు. మున్నూరు కాపులకు ఇవ్వాలని చెప్పిన కోణం తప్ప, ఇంతకు ముగ్గురు ఇద్దరు కాదు ఇవ్వాలనే ఆలోచన తప్ప తన గురించి స్పెషల్ చర్చ ఎందుకు వస్తుంది అట్లా రాదు కదా. మీరు అన్నదాన్ని చెప్తున్నా, వివాహం అయిన తర్వాత ఎవరైనా భర్త కమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఆ విధంగా నేను చెప్పే ప్రయత్నం చేసిన ఇలా అడగడంలో జరిగింది. సో బహిరంగ ఇప్పుడు ఇంకో రెండు అంశాలు చెప్పారు. కోకాపేటలో 5 ఎకరాలు కేసీఆర్ గవర్నమెంట్ టైంలో కేటాయించిన దానికి చాలా మంది ఆత్మగౌరవ భవనాలు కట్టుకున్నారు వేరే కమ్యూనిటీస్. మున్నూరు కాపు విషయంలో ఎందుకు ముందుకు పడలేదు? అంటే అక్కడ కొండలు అంటే అక్కడ ప్లేస్ సమానంగా లేదు, వాళ్ళు చూడకుండా ఇవ్వడం వల్ల అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉందని ఒకటి. అది క్లీన్ చేయడానికే 15,000 కోట్లు పడుతుందని చెప్పి అంటారు. ఒకసారి వెళ్ళాలని చూడాలని అని అనుకున్నాం. అంటే అక్కడ ఓపెన్ ప్లేస్ కాదు, కొండ లోయ ఉంటది, సగం లోయ సగం కొండ అంటారు. మరి అక్కడ ఏ విధంగా నిర్మాణం చేయాలని ఒకసారి ఇదివరకు వెళ్ళి ఒకసారి చూసేది, కొంత పని కూడా జరిగిందన్నారు. 5 సెల్లార్స్ వేసి సమానంగా తీసుకురావాలని చెప్పి అది కూడా పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి అంటారు. సరే ఏ విధంగా అక్కడ కూడా ఆత్మగౌరవ సభ తీసుకురావాలి. కొంతమంది ప్లేస్ చేంజ్ చేస్తే బాగుంటుంది, సలహా సూచనలు ఇచ్చారు. అది ఒకసారి వెళ్లి చూసి దానిలో ఆత్మగౌరవ సభను కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి. బహిరంగ సభలో ఇప్పుడు ఏ ఎజెండా ఉండబోతుంది? పెద్ద ఎత్తున ప్రధానంగా నేను ప్రతిపాదన చేసిన వాళ్ళు కానీ మున్నూరు కాపు సమాజం సంబంధించిన పెద్దలందరూ కూడా ఏంటంటే 42% ఈ రోజు. సరే ఇప్పుడు కులాల వారీగా లెక్క ఇంకా పక్కాగా రానప్పటికీ 56.5 అయితే మనకు బీసీలకు తేలింది. అందులో భాగంగా 42% బీసీలకు రాజకీయంగా రేపు చట్టసభలో, అదేవిధంగా విద్యా ఉద్యోగులు కూడా చట్టసభలో తీర్మానం చేసేటువంటి క్రమంలో మనం ఒక సభను పెట్టి ఆ క్రమంలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్న సందర్భంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమస్యలు కూడా ఏమైనా ఉంటే ఆ సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళాలి, ముఖ్యమంత్రి దృష్టి తీసుకుని వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం. దానికోసం మీరు కూర్చున్నటువంటి కార్యక్రమం అనేది. కానీ ప్రభుత్వానికి ధన్యవాదాల బదులు ఓవరాల్ గా మన సత్తా చాటుదాం, అట్లా పెడదామని వేరే పార్టీ నేతలు సజెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడు మనం కూర్చున్న తర్వాత నాలుగు రకాలుగా సలహాలు ఇస్తారు. అది కూడా మనమేందో కూడా తెలవాల్సిన అవసరం ఉంది. మనం ఈ రోజు అనధికారిక లెక్కలలో బలహీనపడ్డాం అనేటువంటి భావన కల్పిస్తారు. కాబట్టి మనందరూ కూడా ఏకమై మనం ఏందో చూయించుకోవాలని చెప్పినటువంటి సూచన సలహాలు కూడా వచ్చినాయి. దాన్ని కాదనడం లేదు. కాకపోతే ఇవాళ సమావేశం అవడానికి గల కారణం ఇదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మళ్ళీ కమిటీ కూడా వేయడం జరిగింది 3 పార్టీలకు సంబంధించిన పెద్దలతోటి, అదే కుల సంఘాలకు సంబంధించిన పెద్దలతో కూడా కోఆర్డినేట్లు వేయడం జరిగింది. 2వ సమావేశంలో రూపం వస్తుంది. దాని తర్వాత ఎజెండాతో ఆది శ్రీనివాస్ గారు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే మీకే ఇవ్వాలి, ఎందుకంటే మున్నూరు కాపు రిప్రజెంటేటివ్ మీరు ఒక్కళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. అది పార్టీ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే హైదరాబాద్ అదే చెప్పాలి. నేను అందుకని నన్ను కూర్చున్నట్టు నన్ను ప్రశ్న లేదంటే నేను మున్నూరు కాపు రిప్రజెంటేటివ్ మీరు ఒక్కళ్ళే కాబట్టి ఇప్పుడు సరే విప్ అయితే ఇచ్చారు, కానీ మంత్రివర్గంలో అయితే లేదు, రిప్రజెంటేషన్ లేదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా ఇటువంటి సందర్భం లేదు. సరే మీరు కూడా ఎలిజిబులే కదా, వేములవాడలో చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. నిజానికి పౌరసత్వ వివాదం గురించి చాలా కాలంగా ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సి ఉండే. ముఖ్యమంత్రి గారి ఆలోచన
పార్టీ ఆలోచన ఎలా ఉంటే అలా జరుగుతుంది. కమ్యూనిటీ సమాజం, మునుడు కాపు సమాజం మాత్రం అడిగిన మాట వాస్తవం. ఆ విషయాన్ని పెద్దల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పార్టీకి చెప్పాలని చెప్పి ఒక తీర్మానం చేశారు. బహుశా తీర్మానం కూడా పంపిస్తారేమో. ఓకే, సో ఇప్పుడు తీర్మానం మల్లన్న సస్పెన్షన్ సంబంధించి చర్చ జరిగింది సమావేశంలో అంటున్నారు. జరగలేదు అంటే మేము బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. మీటింగ్ లో మేము కూర్చున్న సేపైతే వారి మల్లన్న గురించి జరిగినటువంటి చర్చ జరగలేదు. సస్పెన్షన్ అయిన అంశం కూడా అప్పటికి సమావేశం ఉన్నప్పుడు తెలియదు మరి మాకు. మేము లాస్ట్ వి హనుమంతరావు గారు ప్రెస్ అడ్రస్ చేస్తూ మాట్లాడదాకా ఉండి బయటకు వచ్చినాం. అప్పటి వరకు అయితే ఈ విషయం చర్చకు రాలేదు. అంతర్గతంగా ఆ మీటింగ్ లో అసలు తర్వాత నేను ఇంటికి ఏరుకున్న తర్వాత వాట్సాప్ చూసిన ఇట్లా మల్లన్నది జరిగిందని. మీటింగ్ లో మాత్రం చర్చ జరగలేదు. మీ ఒపీనియన్ ఏంటి మల్లన్న మీద యాక్షన్ తీసుకోవడానికి? ఇప్పుడు మహేష్ గారు చెప్పిన దాని ప్రకారము పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము తీసుకోవాల్సి వచ్చింది. పార్టీ లైన్ దాడితే క్రమశిక్షణ తీసుకోవాల్సింది కదా అని వారు చెప్పడం జరిగింది. పార్టీలో కూర్చొని ఏం జరుగుతుంది మళ్ళీ మహేష్ గారిని కూర్చొని ఆలోచించుకోవాలి. అయితే ఒకటి పార్టీ లైన్ చాలా మంది అగ్రవర్ణ నేతలు తప్పినా సరే వాళ్ళ మీద యాక్షన్స్ ఉండవు, కేవలం ఎందుకు బీసీల మీద యాక్షన్ తీసుకుంటారు అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంటే ఇప్పుడు అంటే బీసీ అధ్యక్షుడు స్వతహాగా బీసీ అనడం లేదు. అది ఏ కోణంలో జరిగింది అనేది నేను తెలియదు. అంటే ఇప్పుడు నేను బయటనే ఉంటున్నా. మల్లన్న కూడా సీనియర్, మల్లన్న కూడా అవగాహన ఉంది. గత ఎన్నికల్లో కూడా మల్లన్న పాత్ర కూడా ఉంది. అనేక సందర్భాల్లో కూడా మల్లన్న కూడా మేము కలిసి పనిచేసిన సందర్భంలో కూడా వారి ఆలోచన విధానం తీసుకోవాలనుకున్నాం. మరి ఇక్కడ మొన్నటి జరిగినటువంటి బీసీ కులగానికి సంబంధించిన అంశంలో జరిగిన దానిపై వారు నోటీస్ ఇచ్చినప్పుడు సమాధానం ఇవ్వలేరు. దానిపై చర్య జరిగిందని భావిస్తున్నాం. ఒకవేళ వారు మళ్ళీ నోటీస్ ఇస్తే తిరిగి నోటీస్ కు జవాబు ఇవ్వాల్సి ఉండేదని మీరు అభిప్రాయపడుతున్నారా? నోటీస్ ఇవ్వాలి అంటే నేను ఇప్పుడు మీరు మాట్లాడకైతే ముందే వాట్సాప్ చూసినప్పుడు నోటీస్ ఇవ్వలేదు, జవాబు ఇవ్వలేదు. ఇస్తే వేరే విధంగా యాక్షన్ తీసుకోకపోయే వాళ్ళు అంటారా? తీసుకోకపోతారేమో. ఎందుకంటే ఈ సందర్భం బట్టి మాట్లాడినా కాబట్టి అంటే దానికి సంతృప్తి చెందుతుంది పార్టీ అని నా ఆలోచన. ఓకే ఓకే, సో అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా మళ్ళన్న పార్టీలోకి ఒకవేళ జవాబు ఇస్తే? లేకపోతే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కన్విన్స్ చేసి ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? తీర్మానం మల్లన్న మీద సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉందా? వారి వివరణ ఇస్తే వారి చదువు పరిశీలనకు అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడైనా కానీ మనం కూర్చొని సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. వారి వివరణ ఇస్తే పార్టీ చదువు చెందుతుందని చెప్పి భావిస్తలేదు. ఓకే, అయితే ఒకటి కులగణన సరిగ్గా జరగలేదు అని ఆయన చించేశారు. హలో, కులగణన సరిగ్గా జరగలేదు అని ఆయన చించేశారు. మీరు విప్పుగా మీరు కులగణన అప్రోప్రియేట్ గా కరెక్ట్ గా జరిగిందని అంటున్నారు. కులగణన అనేది ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. తెలంగాణ రోల్ మోడల్ మన దేశానికి. ఓకే, శాస్త్రీయ పద్ధతిలో సుమారు 96,000 మంది ఎన్యూమరేటర్లు, ఆ తర్వాత ఆపరేటర్లుగా 36,000 మందిని పెట్టి ఇంచుమించు 3 మాసాలు కష్టపడితే ఇది తయారైనటువంటిది. మా ముఖ్యమంత్రి గారు నేను కానీ ఈ రోజు కూడా మా మునుడు కాపు సమాజంలో కూడా ఒక 2 కాన్స్టిట్యూన్సీలు మనమే ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడైతే తప్పని ఉందని తేలుతుంది సరైన సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెప్పింది కాబట్టి మనమే కొన్ని నియోజకవర్గాలలో చూడాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అట్లా మేమేం చెప్తున్నాం అంటే కులగణన శాస్త్రీయ పద్ధతిలో జరిగింది. ఎక్కడైనా మళ్ళీ 10 రోజులు కూడా అవకాశం ఇచ్చినాం. మనం ఎవరైనా చేర్చుకోకపోతే చేర్చుకోమని చెప్పాలి. ఇప్పుడు మనం ఎన్నికలప్పుడు ఏదైతే పోలింగ్ చిట్టీలు ఇప్పుడేమో మనకు అంతకుముందు బ్యాలెట్ విధానంలో ఏ విధంగా 5 సంవత్సరాలు ఉంచేవాళ్ళము, ఇప్పుడు బ్యాలెట్ ఏదైతే ఉందో దానిలో మనం వచ్చేటువంటివి స్లిప్స్ 5 years ఏ విధంగా చూస్తాం. ఇప్పుడు ఈ కులగాన జరిగిన అన్ని మండలాల్లో కూడా అన్నిటి కట్టలు కట్టి పెట్టిర్రు. ఒకవేళ పలానా కాడ ఇబ్బంది అయిందంటే కూడా వెంటనే ఓపెన్ చేయడానికి ఇప్పుడు కావలసుకొని రాక ఉన్న వాళ్ళు 16 లక్షలు తేలింది. ఆ 16 లక్షలు మళ్ళీ 10 రోజులు అవకాశం ఇచ్చాం. రేపు ఆడినాడు క్యాబినెట్ మీటింగ్ లోపల ఈ 16 లక్షలు ఎంతమందికి నమోదు చేసుకున్నట్టు కూడా తేలుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కొందరు ఆధార్ కార్డులు లెక్క చెప్తున్నారు, కొందరు ఓటర్ లిస్ట్ సంఖ్య అని చెప్పుకుంటూ తక్కువ అని అంటారు. ఆధార్ కార్డు ఏ రాష్ట్రంలో వాళ్ళైనా ఇక్కడ ఉంటే తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. ఓటర్ లిస్ట్ లో కూడా పక్కన ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు కూడా మన దగ్గర హైదరాబాద్ లో అనేక మంది కూడా ఓటర్ లిస్ట్ లో పేరు చేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అవి 2 ప్రామాణికం కాదు అనేది మన ఆలోచన. ఈరోజు శాస్త్రీయ పద్ధతుల్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఒక 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ పెట్టినప్పుడు అతను ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఒకటి అతకు పెట్టి వచ్చిండు. ఆ ఇంటి వివరాలు సమగ్రంగా ఉండాలని చెప్పాలి. కాబట్టి
నాకు తెలిసిన మటుకు ఇది రాజకీయ పరంగా ఆరోపణగానే నేను భావిస్తా. లేదు పలానా గ్రామంలో వీళ్ళు మిస్ అయ్యారని చెప్పండి, ఒక్కరు కూడా రాలేదు ఇది వరకు. నేను కులగణంలో నా పేరు చేర్చుకోమంటే ఈ ప్రభుత్వ అధికారులు చేర్చుకోలేరు అంటే సమస్య. అలాంటి ఇక్కడ సమస్య రాలేదు. కానీ మరి మీ కమ్యూనిటీ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది కదా, మా జనాభా తక్కువ చూపించారు అని చెప్పి. అదే ఇప్పుడు నేనేమంటున్నా, రాజకీయంగా చైతన్యానికి ప్రతీక. మనకు మనం ఎవరమైనా కానీ, నేను కానీ మీరు కానీ, మనకు మనం ఇంత అనుకున్నాం కానీ ఇదొక లెక్క పక్కలేదు కదా అని నేను అంటున్నా. ఒకవేళ ఇప్పుడు కూడా తక్కువ ఉంటే కూడా చేర్చుకోవడానికి అవకాశం ఉంది. 16 లక్షలు వచ్చిరేమో. అసలు ఇదివరకు అధికారికంగా లెక్క చెప్పడం లేదు, మీరే అంటున్నారు సంఖ్య. ఇదివరకైతే అధికారికంగా ఈ కులానికి సంఖ్య కింతుంది అనేది ఎక్కడ కూడా చెప్పలేరు. మనకు 56.33%. అట్లా అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ కులగణన చేసింది ప్రామాణికం కాదంటున్నాం మేము. అది క్యాబినెట్ రాలేదు, అసెంబ్లీకి రాలేదు. అయినా ఒకవేళ అది ప్రామాణికం, పయాల్ శంకర్ గారు అసెంబ్లీలో అది చర్చ తీసుకొచ్చినప్పుడు కూడా ఒకవేళ అదే ప్రామాణికం అనుకుంటే కూడా 51% చూపించారు వాళ్ళు బీసీ రిజర్వేషన్. వాళ్ళు మేము చూపిస్తే 56%. వాళ్ళ లెక్కల్లో ఓసీ లెక్క ఎక్కువ చూపించారు, మా లెక్కల్లో ఓసీ లెక్క తగ్గింది. ఇప్పుడు 56% బీసీలు అయింది, ఓసీలు అయితే వాళ్ళ శాతం 5% తగ్గింది. అట్లా అనుకుంటే మన ఈ లెక్కల్లో. కాబట్టి ఒకవేళ ఈ లెక్క తప్పనుకుంటే నేను ఒకటి మీ ద్వారా చెప్పాలి, జీటీ ద్వారా భర్త గారు మీ ద్వారా చెప్పాలనుకున్నా. ఇప్పుడు 2025లో ఏదైతే భారతదేశ జనాభా లెక్కలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అయిందంటే 2021 కావాల్సింది కాలేదు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ అవంతరాలు, ఈ అనుమానాలు సాగిపోకుండా కులగణన ఏమన్నారు వాళ్ళని కూడా తెలుస్తుంది కదా. వాళ్ళు జనాభా లెక్కలు చెప్పినప్పుడు సమయంలో కులగణన వాళ్ళు కూడా చేసిరు అనుకోర్రి, ఇది తప్ప ఒప్ప కూడా తెలుస్తుంది కదా. ఇది చేసి ప్రభుత్వ ఉద్యోగులు రేపు కూడా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు కదా సార్. దేశవ్యాప్తంగా చేసేకి ఇబ్బంది అవుతుంది. ఎవరు ఇస్తాయంతో తెలుస్తుంది, వారికి అంతా అధికారం తగ్గుతుంది కదా. రాహుల్ గాంధీ గారి ఆలోచన కూడా అదే కదా, ఎవరు ఇస్తాయంతో తెలిస్తే వారికి అంతా ఈ ఫలం అందాల్సిందే. అది రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఇతరత్ర గాని. కాబట్టి నేనేమంటుంటే భారతీయ జనతా పార్టీ సరే టీఆర్ఎస్ అంటే అనడానికి అవకాశం ఉంది. అరే వీళ్ళంతా బీసీలకే రిజర్వేషన్ 42% రిజర్వేషన్, 34% రిజర్వేషన్ రాజకీయంగా ఉంటే ఇది తీసుకొచ్చి 22% తీసుకొచ్చి కూర్చొని పెట్టింది. రేపు మీ 42% చట్టసభలో పెట్టబోతున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా వారు అనేక సందర్భాలు చెప్పిండు ఇలాంటి చక్కటి అవకాశం రాదు, మీరు ఉండండి అని. రేపు అయిన తర్వాత అన్ని అగ్రపక్ష తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఆ చిత్తశుద్ధిని ఎవరు కూడా దయచేసి తప్పు పట్టద్దు అనేది నేను నా కోరిక. సరే తక్కువ చూపించారు అనేది మాత్రం అధికారికంగా లేనప్పుడు ఎందుకు అనాలనేది నేను అంటున్నాను. థ్యాంక్ యూ ఆర్ శ్రీనివాస్ గారు, జీ తెలుగు కోసం మీ సమయం కేటాయించినందుకు.